మంచిది. కుడి వచ్చిన మెదరికి ప్రభునాములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాము. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకును దేవుని యొక్క సందేశములను కొంత సమయం మనము జాగ్రత్తగా విని వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే దేవుని యొక్క చిత్తమును జరిగించాలని దేవుడు మనందరిని కూడా తన కొరకు ఎదురు చూసేవారిగా మార్చాలని ఉన్నాడు కనుక మనం ఏ విషయంలో కూడా బలహీనులము కాక ప్రతి విషయంలో బలపడి స్థిరపడి దేవుని యొక్క చిత్తంలో మనం ముందుకు సాగాలనేది దేవుని ఆకాంక్ష ఉన్నది. జాగ్రత్తగా సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి కొంత సమయము కొద్ది మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనకు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాలు ఇది ఒక సందర్భం. ఆలోచించి గమనించి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సందర్భంలో నుంచి కొన్ని ఆలోచనలు మనం జాగ్రత్తగా గ్రహిద్దాం. చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క శిష్యుల యొద్దకు ఒక వ్యక్తి తన కుమారుడికి జరిగినటువంటి పరిస్థితిని బట్టి తన కుమారుడిని యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చేటువంటి సందర్భం. ఏమైందంటే ఇక్కడ ఒక వ్యక్తికి ఒక దెయ్యం పట్టింది అని రాయబడి ఉన్నది. అక్కడ 14 వచనం మరి ఒకసారి చూసినప్పుడు వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనములు కూడి ఉండుటయు శాస్త్రులలో వారితో తర్కించుటయు చూచిరి. అప్పుడు ఆయన మీరు దేనిని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా జన సమూహములలో ఒకడు బోధకుడా, మోగ దెయ్యము పట్టిన నా కుమారుడు నీ యొద్దకు తీసుకొని వచ్చితిమి. అది ఎక్కడ వానిని పట్టుకొనును అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దానిని వెళ్ళుగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇక్కడ రాయబడినటువంటి సందర్భము చాలా విలువైనటువంటి సందర్భం. ఏమంటే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా నా కుమారుడికి మోగ దెయ్యము పట్టినది అన్నాడు. ఏంటంటమ్మా? మోగ దెయ్యము అనే దానిపైన 2 అనేసి కింద ఫుట్పాత్ లో ఏం రాశారు? మోగ ఆత్మ. అదొక రకమైన ఆత్మ. అంటే ఈ ఆత్మ ఆ పిల్లవాడికి పట్టగానే వాడు నోటి నుంచి నురుగు కార్చుకొని పండ్లు కొరుకుతూ కోపముతో వాని యొక్క పరిస్థితిని వాని కంట్రోల్లో లేకుండా వాడు తిరుగుతూ ఉంటాడు. అది వచ్చినప్పుడల్లా ఆ మనిషిని చూసినప్పుడు వాని విషయంలో అందరికీ భయం వేస్తుంటది. అది వానిలోనికి వచ్చినప్పుడు వానిని అది ఇబ్బంది పెట్టినప్పుడు వాడు చాలా అసభ్యకరమైనటువంటి కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాడిని చూసినటువంటి వాని తండ్రి కానీ వాడి ఇంట్లో వారికి కానీ చాలా బాధపడుతూ ఉండేవారు.
వీడికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, వీడికి ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది, ఎప్పుడు వీడు బాగుపడతాడు, ఎప్పుడు వీడు మంచివాడిగా మారుతాడని వాళ్ళు ఆలోచించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ద్వారా తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే వాడు బాగుపడతాడేమని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారంట. అయితే యేసు ప్రభు వారు అక్కడ లేకపోవటం వలన యేసు ప్రభు యొక్క శిష్యుల యొద్దకు తీసుకెళ్ళారు. యేసు ప్రభు శిష్యుల యొద్దకు వాడిని తీసుకెళ్ళినప్పుడు వారందరూ వాని కొరకు ప్రార్థన చేశారు, వాని కొరకు అనేకమైన చేశారు, కానీ అది వానిలో నుంచి పోలేదు. అది వాడిలో నుంచి పోలేదు. ఎప్పుడైతే వానిలో నుంచి పోలేదో ఈ యొక్క తండ్రికి ఇంకా బాధ ఎక్కువైపోతుంది. అయ్యో, నా కుమారుడు చూస్తేనేమో చాలా చక్కని వాడు, మంచివాడు, చాలా బాగున్నాడు. ఎప్పుడైతే ఈ మోగాత్మ అంటే ఒక రకమైన ఆత్మ వానికి పడుతుందో అప్పుడు ఈడు కంట్రోల్ తప్పిపోతున్నాడు. ఈడు మాట్లాడే పద్ధతి లేదు, ఈడు నోటిలో నుంచి నురుగు గాడుతుంది, ఈడు పళ్ళు కొరుకుతున్నాడు, కోపంతో అది ఇది చేస్తున్నాడు. ఎందుక వీడికి ఇలాంటిది వస్తుందని వాని కుటుంబంలో ఆ తండ్రికి కుదార్తత లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. అయ్యో, ఏంది ఈ పరిస్థితి, నా కుమారుడు ఇలా మారిపోయాడే, ఈయన మంచివాడే కదా, ఎందుకు ఇలాగైందనగానే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఏమైందంటే వాడికి ఒక దెయ్యం పట్టింది. దాన్ని ఏమంటున్నారు? మోగ దెయ్యము. మీకు చాలా మార్లు చెప్పాను, దెయ్యం అనగానే చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చేలాగా పడతారనేది ఒట్టి మాయ మాటలు, అది కరెక్ట్ కాదు. మరి దెయ్యం అంటే ఏంటంటే అదొక రకమైన ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడైతే వానిలోనికి వస్తుందో అప్పుడు వాడిని మొత్తాన్ని దాని కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ వానిలోనికి వస్తుందో అప్పుడు ఆ మనిషి మొత్తాన్ని దాని కంట్రోల్కి తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆత్మే వాని మీద ప్రయోగం చేస్తుంది, కానీ వీడి ప్రయోగం అక్కడ పనిచేయదు. ఆ ఆత్మ వానిలోనికి రాగానే వాడు ఏం చేస్తున్నాడు చూడు, అక్కడ అది ఎక్కడ వానిని పట్టును అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. ఏం చేస్తాడంటమ్మా? నోటిలో నుంచి నురుగు వస్తుందంట, పండ్లు కొరుకుతుంటాడంట, మూర్చోడు పడిపోయినట్టు పడిపోతుంటాడంట. ఎప్పుడు ఈ ఆత్మ పట్టినప్పుడే. ఈ ఆత్మ లేనిపోతే ఎలా ఉండేవాడు? బాగా ఉండేవాడు, మంచిగా తింటుంటాడు, మంచిగానే తిరుగుతుంటాడు, మంచిగానే పనులు చేస్తున్నాడు, తల్లిదండ్రులతో ఆ యొక్క కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ ఈయన్ని ఎక్కడైతే పడుతుందో అక్కడే వాడు పడిపోతున్నాడంట. ఈ పరిస్థితిని చూసినప్పుడు ఆ తండ్రి ఎంతో బాధపడి ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఎన్నో చూపించాడు, ఎక్కడెక్కడికో వెళ్ళారు. కానీ ప్రతి వాడు కూడా రోగానికైతే మందెత్తాడు. బాగా వినడమ్మా, రోగానికైతే మందిస్తాడు, ఏదైనా బాగలేకపోతే ఏదో ఒకటి చేస్తాడు, ఏదైనా కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా కట్టు కడతాడు. కానీ ఆత్మను పోగొట్టే వాళ్ళు ఎవరున్నారు? ఇది ఒక రకమైన ఆత్మ, దీన్ని పోగొట్టడం కుదరదు. ఇదేదో మంత్రాలు శుద్ర శక్తులు చేస్తే పోయేది కాదు. ఎందుకంటే దెయ్యము వేరు, ఆత్మ వేరు. ఆ యొక్క ఆత్మ మనుషులోనికి వచ్చి వాడిని గజగజలాడించి పంపించేస్తుంది. ఈ రోజులలో చాలా మంది అనుకోవచ్చు, ఏంది ఇలా అనుకుంటున్నారంటే కరెక్ట్, ఇది బైబిల్ చెప్తుంది చాలా కరెక్ట్. ఏమంటున్నారంటే ఈ ఆత్మ వానిలోనికి రాగానే వాని మైండ్ వాని యొక్క స్వాధీనంలో ఉండదు, వాడి యొక్క ఆలోచన వాని స్వాధీనంలో ఉండదు. వాడు ఏది చెయ్యాలనుకుంటాడో ఈ ఆత్మ వానిలోనికి వచ్చిన వాడికి అది చెయ్యడు. ఎందుకు చేయడంటే ఇప్పుడు వానిలో ఉన్న ఈ ఆత్మ వానిని ఏం చేస్తుంది? దానికి ఇష్టం వచ్చినట్టుగా ఈయన్ని మార్చుకుంటుంది. ఇప్పుడు ఈడు అది రాగానే పడిపోతున్నాడంట. పడిపోగానే నోట్లో నుంచి నురుగు వచ్చేస్తుందంట. నురుగు రాగానే గట్టిగా పళ్ళు కొరికి గట్టిగా ఏదో అరుస్తూ కేకలేస్తున్నట్టుగా మాట్లాడుతూ అలా పడిపోతూ ఉండగానే ఈ తండ్రికి బాధ ఎక్కువైపోతుంది. ఏ రోజు సంతోషం ఉండేవాడు కాదు, ఏ రోజు ఆనందం ఉండేవాడు కాదు. ఎందుకంటే ఇది చెప్పిరాదుగా. చెప్పొద్దమ్మా, చెప్పొచ్చే బాగుంది, ఇది చెప్పిరాదుగా. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో ఎవరికి తెలియదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా నేను ఈ విషయంలో నీ యొక్క శిష్యుల దగ్గరికి వెళ్ళి తిని, కానీ ఏం జరిగిందంటే అక్కడ చూడండి, దానిని వెళ్ళగొట్టుడని
నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని. అంటే అది ఏం కాలేదంట? దాన్ని వెళ్ళగొట్టడం వాళ్ళ చేత. అంటే చేత కాలేదంటే ఇంకా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ చేత కాలేదంటే అర్థమైంది చేత కాని వాళ్ళనేగా. ఎందుకు చేత కాని వాళ్ళు అయిపోయారు వీళ్ళు? బాగా అర్థం చూడండి. అక్కడ చెప్పిన మాట మనం అర్థం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అయ్యా, నీ శిష్యుల యొద్దకు నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? ఈ బాధ పడలేక, ఈ ఇబ్బందులు పడలేక, ఈ కష్టాలు పడలేక, ఈ సమస్యలు పడలేక నేను ఎన్నో దిక్కులు తిరిగి ఎన్నో చేస్తే నాకు ఎప్పుడూ సంతోషం లేదు. ఒకవేళ సంతోషం దొరుకుతుందేమో అనుకుంటే నీ శిష్యుల దగ్గరికి వెళ్ళి అది పోతే నా కుటుంబం బాగుంటుంది, నేను బాగుంటాను, నా ఇంట్లో వాళ్ళందరూ బాగుంటామని దాన్ని పోగొట్టమని నీ శిష్యుల దగ్గరికి వెళ్ళి బతిమిలాడానయ్యా. వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ చేత కాలేదు అన్నారు. ఇప్పుడు చేత కాలేదు అనగానే ఎవరికి బాధ వేసింది? యేసు ప్రభువుకి బాధ వేసింది. ఎందుకు బాధ వేసిందంటే అక్కడ ఏమంటున్నారు చూడండి. ఆయన అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాడంట. ఏమని పెట్టాడు ఇలాగ పేరు? విశ్వాసం లేని వాళ్ళలారా. ఎవరంట వీళ్ళు? అంటే ఇప్పుడు విశ్వాసం లేదని ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభువారు? ఎందుకు చెప్తున్నాడు ఆలోచించండి. మీరు చేశారు కానీ మీ చేత కాలేదంటే మీకేమి లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం అంటే ఏం జరుగుతుందంట? ఆవగింజంత విశ్వాసం ఉన్నా మీరు నా పేరట ఏది అడిగినా అది నేను మీకు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు విశ్వాసం లేదు, మీరు అడుగుదురు కానీ మీరు వాటిని పొందటం లేదంటున్నారు. విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, విశ్వాసం లేని వారులారా, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను అంటున్నాడు. ఎన్ని రోజులని సహించాలి చెప్పండి? ఎన్ని దినాలని సహించాలి? ఓర్చుకోవాలి. ఎన్ని రోజులని ఓర్చుకోవాలి ఎలాంటి వాళ్ళు? ఎందుకయ్యా అంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే వానికి పట్టినటువంటి ఆత్మ మామూలు ఆత్మ కాదు, అది మోగాత్మ. ఆత్మ వానిలోనికి వచ్చినప్పుడు వాణ్ణి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, వాని జీవితాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు వాడు కూడా ఏమనుకుంటాడంటే ఎవరైనా కావాలని ఏదైనా చేస్తారమ్మా? ఎవరైనా కావాలని చెడిపోతాడా? ఎవడైనా కావాలని పాడు పనులు చేస్తాడా? ఎవడైనా కావాలని ఏదైనా చేస్తాడా? మరి చెయ్యకపోతే ఎందుకు అలా అంటున్నారంటే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే అది ఒక రకమైన ఆత్మ ఆ మనిషిని ఆవరించినప్పుడు ఆ మనిషి కంట్రోల్లో ఉండడు. ఆ మనిషి యొక్క కండిషన్ లో ఉండడు. ఆ మనిషి ఎక్కడికి పోతున్నాడు, ఏమి చేస్తున్నాడు, ఏమి మాట్లాడుతున్నాడు, ఏది తింటున్నాడు, ఎవరితో ఎలా ఉంటున్నాడు అర్థం కాదు. ఎందుకంటే అప్పుడు ఆ మనిషిని ఆవరించినదే ఈ ఆత్మ అని చెప్తుంది ఇక్కడ. ఇది ఒక రకమైన ఆత్మ మనిషిని ఆవరించేసింది. ఈ మనిషిని మొత్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంది. ఇప్పుడు ఈ మనిషి తన స్వాధీనంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మనిషిని అది కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఎవరి కంట్రోల్లోనికి? దాని కంట్రోల్లోనికి ఇప్పుడు మనిషిపోయాడు. అప్పుడప్పుడు మనం ఉంటాం చూడండి, మీరు ఆలోచించండి. అబద్ధాలు ఆడాలని ఎవరికైనా ఉంటుందమ్మా? మరి ఎందుకు ఆడేస్తాం ఆ టైంలో? ఆమెన్. ఏంటమ్మా? ఆ పరిస్థితులు అలాంటివి కాదు. ఆ టైంలో మన నోటికి వచ్చేస్తుంది ఆ మాట. మనం మాట్లాడాలని లేదు, బూతు మాటలు మాట్లాడాలని ఒకటి ఉంటుందా? మనం మాట్లాడాలని ఉండదు. కావాలని ఎవరిని తిడతామా? మనం తెలియకుండానే ఆ టైంలో నోటికి ఏదేదో వచ్చేస్తుంటది. ఏది పడితే తిట్టేస్తుంటాం, ఏది పడితే అది అంటుంటాం. ఎందుకు ఇలా అంటున్నారంటే నిజంగా నాకు మైండ్ ఉంటే నేను ఎందుకు అంటానంట. నిజంగా నేను మైండ్ ఉంటే, నాకు జ్ఞానం ఉంటే ఎందుకు అంటాను? నేను అంటున్నది నాకు కూడా తెలియదు. ఎందుకు అలా అంటున్నానో నాకు తెలియదు. ఎందుకు అలా మాట్లాడుతున్నానో నాకు తెలియదు. ఎందుకు అలా ఉంటున్నానో నాకు తెలియదు. నాకు అసలు నా మైండ్ నా కంట్రోల్లో లేదు. నన్ను కొద్దిగా ప్రశాంతం వదిలేయమంటుంటారు. అప్పుడు ఎందుకు ఇలా బైబిల్ చెప్తుందంటే ఇది ఒక రకమైన ఆత్మ. ఎందుకు ఇలా వెళ్ళిపోయారంటే ఈ ఆత్మ వాళ్ళలోనికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చేస్తారో వాళ్ళకి తెలియదు. ఈ ఆత్మ వాళ్ళ యొక్క ఈ జీవితాల్లోనికి ఆవరించినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు. అందుకనే ఏమంటున్నారంటే దీనిని వెళ్ళగొట్టమని నీ శిష్యుల దగ్గరకు వచ్చామయ్యా,
వాళ్ళ వల్ల కాలేదంటే ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే వాళ్ళు ఒకటే చెప్పారు, అయ్యా మేము ప్రార్థన చేశాము కానీ పోలేదు. అంటే ప్రార్థన చేస్తే పోదా? ప్రార్థన చేశాము కానీ అది పోలేదు అంటున్నారు. మరి ప్రార్థన చేస్తే పోదా? బాగా ఆలోచించి గమనించండి. ఎందుకంటున్నారు ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 11:40 ఒకసారి చదువుదామమ్మా. యోహాను సువార్త 11:40. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల ఏం చేస్తే నమ్మాలి. ఏమి నమ్మాలి? ఏమని నమ్మాలి? మీకు అర్థం కాలేదు ఆ సందర్భము. మన వారం చెప్పుకున్నాం కదా, మార్త, మరియా, లాజరు, ఈ సందర్భమే కదా. ఇప్పుడు ఇక్కడ జరిగిన సందర్భంలో ఏమి నమ్మాలి? లాజరు ఆల్రెడీ చనిపోయి 4 రోజులైంది. 4 రోజుల తర్వాత సమాధి దగ్గరికి యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారు వచ్చి మార్తమ్మతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నమ్మితే దేవుడి కార్యాన్ని చూస్తావు అని. అంటే ఇప్పుడు నమ్మాలంటే ఏం కావాలంట? దేవుడి మీద నమ్మకం ఉండాలి. కానీ రోజు మనం నమ్మామనుకుంటాం కానీ మనం నమ్మం. కొన్ని పరిస్థితుల నుంచి మన జీవితాలు బయటికి రావాలని మనం ఆలోచిస్తాం కానీ మనం ఆలోచించలేం. ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఆలోచించి కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు ఏది మన స్వాధీనంలో ఉండదో, ఏది మన ఆధీనంలోనికి రాదు, ఏది మనల్ని మీరు నచ్చినట్టుగా చెయ్యాలనుకుంటాం కానీ మనం నమ్మలేం. ఎందుకు నమ్మలేమంటే, కొన్ని రాత్రి మీకు చెప్పినట్టుగా సౌలు అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, నేను మారుతానని నా జీవితంలో నేను ఎప్పుడు అసలు నా జీవితంలో నేను అనుకోలేదు. నేను ఒకసారి ఆలోచించుకొని ఒకసారి నా గురించి నేను తలచుకున్నప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది, నా బ్రతుకు నాకే విరోధంగా మారిపోయింది, నా జీవితం నాకే అసహ్యకరంగా మారిపోయింది, అసలు నేనేనా అన్నట్టుగా ఉన్నాను. కానీ ఈరోజు నన్ను మార్చుకోగలిగాడు నా దేవుడు. అది నమ్మకం. నమ్మకం అంటే ఎలా ఉండాలి? దేవుడు మారుస్తాడనే నమ్మకం ఉండాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు కానీ ప్రార్థన చేసిన వీళ్ళు మార్చలేకపోయారు. ఏం చేశారమ్మా? ప్రార్థన చేసేవారు కానీ వానిలో ఉన్నటువంటి దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. ప్రార్థన చేశామయ్య మరి వెళ్ళలేదు ఏంటంటే దానికి కారణం ఏమంటున్నారంటే, విశ్వాసము లేని తరము వారులాగా. మీరు నమ్మాలి, మీకు నమ్మేటువంటి భాగ్యం కావాలి. ఎలా నమ్మాలంటే ఏదైనా దేవుడు చెయ్యగలడు అనేటట్టు నమ్మాలి. ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నా దేవుడు అనేటట్టు నమ్మాలి. ఎందుకంటే చూడండి, అక్కడ లూకా సువార్త 4:35 ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త 4:35 జాగ్రత్తగా చూద్దాం. అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్ము. ఎవరితో మాట్లాడుతున్నారు ఇప్పుడు యేసు ప్రభువారు? ఒక మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనిషితో మాట్లాడేది వేరు, మనిషి లోపల ఉన్న ఆత్మతో మాట్లాడేది ఎలా మాట్లాడటం కుదురుతుంది? ఇక్కడ మనమైతే మనిషినే తిడతాం, మనమైతే మనిషే అంటాం. ఇప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? నోరు మూసుకోనుండు, ముందు ఈడిలో నుంచి వెళ్ళిపోమంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈడిలోనికి వస్తున్నావో ఈడి యొక్క ప్రవర్తన మారిపోతుంది, ఈడి యొక్క దృష్టి మారిపోతుంది, ఈడి స్వభావం మారిపోతుంది, ఈడి ఆలోచన మారిపోతుంది, ఈడి మాటలు మారిపోతున్నాయి, ఈడి యొక్క చూపులు మారిపోతున్నాయి, ఈడి నడవడిక మారిపోతుంది. నువ్వు వాడిలోనికి రావటం వల్ల వాడికి ఏమి చేస్తున్నాడో వాడికి తెలియదు. నువ్వు వాడిలో నుంచి బయటకు పోతే గాని వాడికి జీవితం గురించి వాడికి అర్థమవుతుంది అనగానే దానిని గద్దించని రాయబడింది. వాడిని గద్దించానన్నాడమ్మా, దానిని గద్దించాడు. దేనిని? వాణ్ణి పట్టిన ఆత్మ. ఈరోజు ప్రతి మనిషికి ఒక ఆత్మ పట్టుతుంది. ఈ ఆత్మ ఆ మనిషిని పట్టినప్పుడు ఆ మనిషి జీవితంలో వాడు ఏం చేస్తాడో వాడికి అర్థం కాదు. మీరు అనుకుంటారు, చాలా మంది అనుకుంటాము, ఏంది నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ సమస్యలని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమి
మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమీ ఉండదు, కానీ అక్కడ ఆలోచించదగింది, గ్రహింపదగినది ఒకటి ఏంటంటే, కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే వానిలో ఉన్న ఆత్మని ఏం చేస్తున్నాడు, గద్దించను. ఏమంటున్నాడు చూడండి, అక్కడ మరి చదువు ఒకసారి. ఓరకొండము ఇతనిని వదిలిపో. ఓరకొండమని ఎవరికి చెప్తున్నాడు? అరిసేది ఇక్కడ. మరి మీరేమనుకుంటాం, మనమేమనుకుంటాము? ఏంటంటే నీకు పిచ్చి లేసిందా, నీకేంది అదే మైండ్ ఉంది మాట్లాడుతున్నట్టు. మైండ్ ఉన్నాడు అయితే అలా మాట్లాడరు. వాడిని పట్టిన ఆత్మ వాని చేత అలా మాట్లాడిస్తూ ఉంది. వానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ వాడిని అలాంటి మాటలు మాట్లాడటానికి వాడిని ప్రేరేపిస్తుంది. వాడు ప్రేరేపించడం వల్ల వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాదు, వాడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కాదు, వాడు ఎలా ఉంటున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు వాడికి అర్థం కాదు. అందుకే చెప్తుంది, ఊరకుండము వీనిని వదిలిపో. ఈయనలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో. ముందు నువ్వెప్పుడైతే ఈయన లోపల నుంచి బయటికి వెళ్ళిపోతావో, నువ్వెప్పుడైతే ఈయన యొక్క శరీరంలో నుంచి వెళ్ళిపోతావో, అప్పుడు నీవు వదిలిపోయిన తర్వాత వాడు బాగుపడతాడు అంటున్నాడు. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. 13, 16 కూడా ఒకసారి చదవండి అమ్మా. లోకాసు వార్త 13 అయితే 16 వచ్చినప్పుడు ఒకసారి చదవండి. జాగ్రత్త చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ముగించుకునే ముందు కొద్ది మాట్లాడుతున్నాం, మనం జాగ్రత్తగా ముగించుకుందాం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా. ఎన్ని సంవత్సరాల నుంచి బంధించబడిందంట? 18 సంవత్సరాల నుంచి. ఎవరు బంధించారంటే మనం అపవాది బంధించేసింది. అపవాది బంధించడం వల్ల ఏమైపోయిందేమా, నడుములు వంగిపోయాయని జబ్బని హాస్పిటల్ మొత్తం తిప్పిండ్రు. కానీ ఆ నడుములు వంగిపోవటానికి కారణం ఏంటంటే అపవాది బంధకాలలో బంధించబడింది, అపవాది చేతులలో ఇరుక్కుపోయింది, అపవాది యొక్క కబండ హస్తాలలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మంది చూపించినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత మందితో మాట్లాడినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని మందులు వాడినా ఆ నడుములు మాత్రం చక్కగా రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ నడుములు వంగ తీసేటువంటి ఆత్మ ఆమెను పట్టినదే బలహీనపరుచు ఆత్మ. ఆ బలహీనపరుచు ఆత్మ ఆమెను పట్టినప్పుడు ఆమె నడుములు వంగిపోయి ఆమె బలహీన పడిపోతుంది. అప్పుడు ఏమంటున్నాడంటే ఈమెను కట్ల నుండి విడిపింపతగదా అని యేసు ప్రభువు మాట్లాడుతున్నట్టుగానే ఈ రోజు ఇక్కడ మనకు చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తుల పరిస్థితి కూడా అలాగనే ఉన్నాయి. మొట్టమొదటి వాని యొక్క శరీరంలోనికి చొరబడ్డ ఈ యొక్క ఆత్మ వాణిని పాడు చేస్తుంది. వానిలోనికి ఆత్మ ఎప్పుడైతే పోతుందో వాడు ఎక్కడ పడిపోతుంటాడో వాడికి తెలియదు. వాడు ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడు, ఎక్కడ నోట్లో నుంచి నొరుగు కారుతుందో, వాడు ఎక్కడ పళ్ళు కొరుకుతుంటాడు, ఎక్కడ పాపగించుకుంటాడో వాడికి ఏమీ అర్థం కాదు. ఎందుకు అర్థం కావట్లేదంటే వానిని పట్టిన ఆత్మ వానిని అలా బంధించేసింది. వానిని పట్టినటువంటి ఆ యొక్క అపవాది వానిని అలా ఇబ్బంది పెట్టేసింది. అదేవిధంగా మనం చూసినప్పుడు ఈ యొక్క దెయ్యములు పట్టిన సేనా దెయ్యములు పట్టినటువంటి వాడు కూడా ఈ ఆత్మ ఎప్పుడైతే వానిలోనికి వచ్చిందో అప్పుడు వాడు కూడా ఏమైపోతున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కాదు, వాడు ఎక్కడ జీవిస్తున్నాడు అర్థం కాదు, ఎక్కడ తిరుగుతున్నాడు అర్థం కాదు, ఎక్కడ మాట్లాడుతున్నాడు అర్థం కాదు, ఎక్కడ నివాసం చేస్తున్నాడు అర్థం కాదు. వాడికి ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? సమాధులలో నివాసం చేసేవాడు. వాడు కనపడ్డ వాళ్ళందరినీ రాళ్లతో కొట్టేవాడు, నోటితో తిట్టేవాడు, ఏది పడితే అది అనేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నావంటే నాకేం తెలుసు అంటున్నాడు. నేను ఇప్పుడు అన్నాను అంటున్నాను. మరి ఎవరు అన్నారు నువ్వు అనకపోతే? ఎవరు నువ్వు మాట్లాడకపోతే? వానిలో ఉన్న ఆత్మ వాణ్ణి ఆ విధంగా వాడు చేసింది. అదే విధంగా ఈ రోజు మనం కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో బలహీన ఒక ఆత్మ పట్టినటువంటి యొక్క మనిషిని ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? యేసు ప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళ శిష్యులలో పట్టినటువంటి ఆ యొక్క దెయ్యం కొరకు ప్రార్థన చేశారు, కానీ వాళ్ళైతే ప్రార్థన చేసినది పోలేదు. పోనప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే ఎందుకు ఏంటి విషయము అని ఆలోచిస్తున్నారు. అందుకని ఆయన ఏమన్నాడంటే ఇదిగో విశ్వాసం లేని తరము వారులారా, ఎన్ని రోజులని మేము మిమ్మల్ని కోతుండేను, ఎన్ని రోజులు మిమ్మల్ని సహించాను. మీరు చేసే ప్రార్థన
ఏదో ఒకరోజు దానికి జవాబు వస్తుందని మీలో ఎందుకు ఎదురు చూపు లేదు? ఎందుకు మీరు నిరుత్సాహపడుతున్నారు? ఖచ్చితంగా మీరు నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు నేను కార్యం చేస్తాను కదా, ఎందుకు మీరు నమ్మటం లేదని వాళ్ళని సహించేయమంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి 24-23 నుంచి చదువుదామమ్మా. అందుకు యేసు 21 నుంచి చదవండి. అప్పుడు ఆయన ఇది ఈయనకి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనకరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏమంటున్నారు ఇక్కడ? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే ఏం చేయాలి? నమ్మాలి. మనం ఏం నమ్మాలి? ఏమంటున్నాడు? ఏం నమ్మాలి? ఇదిగో దేవుడు ఈ కార్యము చెయ్యగలడని నమ్మాలి. దేవుడు ఈరోజు నా జీవితంలో ఈ మేలు చేయగలడని నమ్మాలి. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి అయ్యా ఏమంటున్నాడు? ఇదిగో మీరు నా దగ్గరికి ఈయన తీసుకొచ్చారు కనుక ఈయనకి ఎప్పుడైతే ఈయన ఇలా చెరిగిస్తుందో, వాడి చిన్న వయసు నుంచి ఇలా అయిపోతున్నప్పుడు వాడి తండ్రి ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో కన్నీరు గారుస్తున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు. ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుందంటే, అయ్యా మా మీద కనికరం ఉంచి ఈ ఒక్కసారి వాడికి పట్టిన దెయ్యాన్ని పోగొట్టమని ఏడుస్తుంటే ఆయన ఏమన్నాడంటే, ఆయన మనసును చూసి నిజంగా ఎన్ని బాధలుంటే ఈ తండ్రి ఈరోజు కన్నీరు కారుస్తున్నాడు, ఎంత వేదన ఉంటే ఈరోజు ఈ బాధపడుతున్నాడు అంటున్నాడు. నువ్వు నమ్ము. ఎందుకంటే వాడు చేస్తున్న చేష్టాల వల్ల నీ జీవితంలో నువ్వు పడుతున్న బాధ నాకు తెలుసు. వాడు చేస్తున్నటువంటి ఆ యొక్క పనుల వల్ల నీ జీవితంలో నువ్వు ఎంత ఏడుస్తున్నావు, బట్టి ఎన్ని ఇబ్బందులు పెడుతుంటే నువ్వు ఇలా ఏడుస్తున్నావు నాకు తెలుసు. కాబట్టి ఏమంటున్నానంటే, నువ్వు నమ్మమన్నప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. ఇప్పుడు వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. అయ్యా నేను నమ్ముతున్నాను కానీ అప్పుడప్పుడు నాకు అపనమ్మకం వస్తుంది. అయ్యా ఎందుకు వస్తుంది అప్పుడప్పుడు అపనమ్మకము? ఎందుకు వస్తుందమ్మా చెప్పండి, మీకు తెలిస్తే. నమ్ముతున్నాను కానీ అప్పుడప్పుడు అపనమ్మకం వస్తుంది. ఎందుకు వస్తుంది అపనమ్మకము? అంటే విశ్వాసం అనేది అప్పుడప్పుడు ఎందుకు తగ్గిపోద్ది? ఎందుకు తగ్గిపోతామో చెప్పండి. మనిషికి నెత్తిన ఒక బరువు పెడతారు, ఎప్పుడు పడేస్తాడు? అలాగనే వీడి వల్ల ఎప్పుడైతే నా జీవితంలో శోధన ఎక్కువైపోతుందో అప్పుడు నేను కంట్రోల్ ఉండకుండా విశ్వాసంలో బలహీన అయిపోతున్నాను అంటున్నాను. అంటే శోధన అంటే ఇలాంటి జరిగినప్పుడు ఇంకా ఈ బాధ తట్టుకోలేక నిజంగా దేవుడు అనేవాడు ఎందుకు నాకు ఈ బాధలు, దేవుడు అనేవాడు ఎందుకు నాకు ఈ కష్టాలని ఎన్నోసార్లు అన్నానయ్యా. అందుకే అలాంటి అపనమ్మకం నాకు రాకుండా ఎన్ని వచ్చినా ఓర్చుకొని ఈయన్ని బాగు చేసుకునే బలం నాకు దయచేయమని అడుగుతున్నాను. ఎందుకంటే భరిస్తున్నటువంటి ప్రతి మనిషికి తెలిసి బాధ. ఎంత కొద్దిగా ఓర్చుకుంటారు, ఇంకొంచెం ఓర్చుకుంటారు, ఇంకొంచెం భారం ఎక్కువైనప్పుడు ఇన్ని రోజులు ఓర్చుకున్నది ఒక్కసారికి బయటకు ఎక్కేశాక మన విశ్వాసం అంత ఏమైపోద్ది? ఇన్ని రోజులు చేసింది ఒక్కసారి బయట అయిపోయింది. అప్పుడప్పుడు పెద్ద నడుచండి, పెద్దగా ఇంత ఎత్తు గోడ కట్టి ఒక్కసారి అక్కడ పోయిన తర్వాత కింద బేస్ మట్టం తీసేస్తే గోడ మొత్తం ఏమవుద్ది? మళ్ళా మొదటి నుంచి కట్టాల్సి వస్తుంది. ఇలాగనే ఈ తండ్రి అంటున్నాడు, అయ్యా వాడికి పదే పదే ఇలా చేయటం వలన నాలో నమ్మకం తగ్గిపోతుంది. అంటే ఒకసారి అయితే భరిస్తాను, 2 రోజులు అయితే భరిస్తాను, 4 రోజులు అయితే భరిస్తాను, ఒక 10 రోజులు అయితే భరిస్తాను, రోజు ఇదే పోడైపోయింది. ఆయన నేను చేయమంటావు అంటే నువ్వు నమ్ము అన్నాడు. ఎలా నమ్మకం ఉంటుందమ్మా? ఎక్కడ నమ్మకం ఉండదు చెప్పండి? ఎందుకు నమ్మకం లేదు? ఇప్పుడు నమ్మకం లేకపోవడానికి కారణం ఏంది? అందరూ బిడ్డలు బాగున్నారయ్యా, అన్ని కుటుంబాలలో సంతోషం ఉందయ్యా, నాకేందా ఈ కర్మని నాలో నమ్మకం పోతుంది. నమ్మకం పోవటానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల పరిస్థితులను చూసే నమ్మకం పోతుంది, కానీ మన మీద మనం ఆధారం పడితే ఎప్పుడూ నమ్మకం ఉంటుంది పోదు.
చుట్టుపక్కల చూస్తాం, అందరూ బాగున్నారే, వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా లేరు, వాళ్ళ జీవితాలు బాగలేవు, వాళ్ళు ప్రార్థన చేయట్లేదు, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాలేదు, అయినా వాళ్ళు బాగున్నారు, నాకేంది కర్మ అని నేను అనుకున్నప్పుడు నాకు అపనమ్మకం వచ్చిందయ్యా. అలాంటిది రాకుండా ఉండటానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. అంటే కార్యం జరుగుద్ది, కానీ మేలైన చేయాలని దేవుడు అనుకుంటున్నప్పుడు మనలో కూడా అపనమ్మకం వస్తుంటుంది. అప్పుడప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీకు వస్తున్న ప్రతి శోధనలో, నీకు వస్తున్న ప్రతి వేదనలో ఓర్చుకుంటున్నావు. అప్పుడప్పుడు అపనమ్మకం వస్తుంది. అపనమ్మకం రావటం వల్ల కార్యాలు జరగటం లేదు. అపనమ్మకం రావటం వల్ల కార్యాలు ఎందుకు జరగటం లేదంటే అందుకన్నారు చూడండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మోగవైన చెవిటి దెయ్యమా, వాని నొదులు పెమ్ము, ఇక వానిలోనికి ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించను. అప్పుడు అది కేకలు వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. ఎవరు పోయింది ఇప్పుడు? ఈయనలు పట్టిన అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు వీరు బాగుపడ్డారు. ఈరోజు జీవితాలలో నిజంగా చెప్తున్నాను, ఏ వ్యక్తి కూడా కావాలని చెడిపోడు, ఏ వ్యక్తి కూడా కావాలని చెడ్డ పనులు చెయ్యరు. మరి ఎందుకంటే వానిని పట్టిన ఆత్మ. ఎలాగంటే ఇప్పుడు మనకు ఒక అలవాటు ఉంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, మన గురించి చెప్తాను. నేనున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఏ ఆత్మ వచ్చిందంటే దేవుని ఆత్మ వచ్చింది. ఈ ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నా చేత ఏం చేస్తుంది? ప్రార్థన చేయి, బైబిల్ చదువు, ప్రార్థనకి వెళ్ళని ఎలాగ నన్ను తొందర పెడుతుందో, లోకంలో ఉన్న వాళ్ళకు ఆ అపవిత్ర ఆత్మలు పట్టినప్పుడు వాళ్ళని కూడా అలాగనే తొందర పెడతాయి. తిను, తాగు, పాపం చేయి, ఇలా ఆత్మ అలా చేస్తుంది. వాళ్ళు కంట్రోల్ ఉండాలనుకున్న వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు మనం కంట్రోల్ ఉండాలనుకున్న మన వల్ల అవుతే ప్రార్థన చేయకుండా చెప్పండి. ఆత్మ మనం ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. నువ్వు పరలోకానికి పోవాలంటే తొందరగా ప్రార్థన చేయి, నువ్వు పరలోకానికి పోవాలంటే బైబిల్ చదువు, నువ్వు పరలోకానికి పోవాలంటే లేచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నిన్ను ఎలాగ ఆత్మ ప్రేరేపిస్తుందో అపవాది కూడా మనుషులను ప్రేరేపిస్తుందంట. అబద్ధములాడు, దొంగతనములు చేయి, పాపము చేయి, ఇలా చేయి. ఎందుకు ప్రేరేపిస్తుందంటే మీరు నా బిడ్డలు, నా మాట వినాలని. కాబట్టి ఇప్పుడు ఆ అపవిత్రాత్మ వాళ్ళని ప్రేరేపించినప్పుడు, వాళ్ళు దానికి లోపడుతున్నప్పుడు అది చెడిపోవటానికి ప్రారంభమైపోయారు జీవితాలు. ఇప్పుడు అదే అంటున్నాడు, ప్రభువా నిజముగా నా కుమారుడికి పట్టిన ఈ ఆత్మ వాణ్ణి వదిలిపోవటం కంటే నాకేది ముఖ్యము కాదు. కాబట్టి ఏం చేయాలంటే ఒక్కసారి చెప్తున్నాడు ఇక్కడ, నీవు వెంటనే వానిలో నుంచి పొమ్మని ఎవరైతే చెప్పాడు? ఆ అపవిత్రాత్మను గద్దించాడు. ఇప్పుడు మనము యుద్ధం చేయాల్సింది మనుషులతో కాదు, మనుషులలో ఉన్నటువంటి దురాత్మలతో యుద్ధం చేయాలి. ఎలా చేయాలంటే ప్రార్థనా శక్తితో చేయాలి. అది చాలా కష్టం. ఎందుకంటే 100 రోజులు ఓర్చుకుంటాం, ఒక్కరోజు మొత్తం గక్కేస్తాం. ఇంత అన్నం తిన్నాము, పొద్దుటికల్లా మొత్తం గక్కిన కడుపులో ఏముంటుందమ్మా? అదే ఇక్కడ యేసుప్రభు చెప్పాడు, అదే నీలో ఎందుకు అపనమ్మకం వస్తుందంటే, అయ్యా ఓర్చుకొని భరించలేకపోతున్నాను, అప్పుడు ఒక్కసారిగా ఉన్నదంతా కోపం మొత్తం గక్కేస్తున్నానంటే, ఇంత గక్కటం వల్ల ఉన్నదాని ఉపయోగం ఏముంది? మొత్తము అంటే ఇందాక చెప్పినా కదా, పునాది నుంచి కట్టింది కింద పడిపోతే మళ్ళీ పునాది నుంచి కట్టుకొని రావాలిగా. అలాగని మీ విశ్వాసాలు బలహీనం అయిపోతున్నాయంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అపనమ్మకం కలగకుండానట్లు నువ్వు నాకు సహాయం చేయ, నా వల్ల కావటం లేదు, నేను ఎంత ఓర్చుకోవాలనుకున్నా, ఎన్ని చేయాలనుకున్నా నా వల్ల కావటం లేదు, నాలో మళ్ళీ అపనమ్మకాలు వస్తున్నాయి, నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేశాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? అది కేకలు వేసి వాడిని వదిలిపోయిందంట. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు వచ్చి ఏమంటున్నారు చూడండి అక్కడ, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత 28వ వచనం, ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యముని వెళ్ళగొట్టలేకపోతుమి ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యము అని చెప్పాను. మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాయా? నువ్వైతే వెళ్ళగొట్టావు, మేము ఎన్నిసార్లు చేసినా వెళ్ళిపోలేదంటే మీలో ప్రార్థనా శక్తి కావాలి. ఏ ప్రార్థన? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వానిలో ఉన్నది పోతుందన్నప్పుడు, వీళ్ళైతే అలాగనే ప్రభు అని మాట్లాడినప్పుడు మన జీవితాల్లో మనకు చెప్తున్నాడు, మనము కూడా కొన్ని అపవిత్ర ఆత్మలు మన శరీరాల్లోని కూడా ఉంటాయి. వాటిని మనం పోగొట్టుకోలేకపోతున్నాం. మనకి ఏ కాడికి పగలతో, పంతాలతో, కోపాలతో, తిట్లతో, ఏటతో మనం ఎదుటి వాళ్ళను బాగు చేయలేం. కానీ ప్రేమతో, ఆప్యాయతతో, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే పక్క మనసులో మార్చగలం. ఎందుకంటే యేసుప్రభు వారు ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. సిలువ మీద ఉన్న దొంగని ప్రేమించాడు, సిలువ మీదే మారిపోయాడు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎంతవరకు నమ్మాలంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఎంతవరకు నమ్మాలంట? అంత మురుకు నమ్మాలి, చివరిలో కార్యం చూస్తావు.
మరి మధ్యలోనూ నమ్మకం వదిలేస్తే కార్యం జరుగుద్దా? అందుకన్నాడు, ఎందుకు ఈ మనిషి పాడైపోయాడంటే, ఎందుకు పాడైపోయాడంటే ఆ యొక్క యవనస్తుడు అపవిత్రాత్మతలోనికి వచ్చింది. అందుకే ఎవరు కూడా కావాలని చెడిపోయే ఆలోచన ఎవరికి ఉండదు భూమి మీద. దురాత్మలు వచ్చి వాళ్ళని చెడగొడుతుంటాయి. అది చేసేటప్పుడు వాని కంట్రోల్లో వాడు కూడా ఉండడు, నేను చేసేటప్పుడు నా కంట్రోల్లో నేను కూడా ఉండను. నేను ఏదైనా చెడు చూసేటప్పుడు నాకు అర్థం కాకుండా నేను చూసేస్తాను, ఎందుకంటే నా పట్టిన ఆత్మ నన్ను అలా పాడు చేసేస్తుంది. అంతే. ఇప్పుడు ఆత్మకు దూరం కావాలంటే ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నాడు, ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మరలా నువ్వు బాగుపడాలంటే నువ్వు ఏం చేయాలంట? దేవుని దగ్గరికి రావాలి. అదే నీకు కాపుదల. ఎక్కడికి పోయినా మళ్ళా ఉండదు, ఎక్కడికి పోయినా సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు ఒక చెట్టు నాటినప్పుడు దానికి చుట్టూ ఏం చేయాలి? కంచేయాలి. ఆ కంచే ప్రార్థన అనే కంచె, పరిశుద్ధాత్మ అనే కంచె. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి, ఇప్పుడు నేను ఏదైనా చదువుపడి నుంచి మానుకున్న తర్వాత నా వల్ల నాకు కాదు ఉండటం, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి రాగలుగుతానో అప్పుడు ఆయనే నా కంచె వేసి నా జీవితాన్ని బాగు చేయగలడు. కాబట్టి యొక్క యవనస్తుని జీవితాన్ని బాగు చేసిన దేవుడు మన జీవితాలు కూడా బాగు చేయలాగున, మనలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, మన కుటుంబాల్లో కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఈరోజు యవనస్తుని దేవుడు చెప్పినట్టుగా మనం చెప్తాం. నిజంగా ఆ మనిషిలో ఉన్నటువంటి ఆత్మే ఆ మనిషిని అలా చేసింది, కానీ ఆ మనిషి అంతటా ఆ మనిషి ఏమీ కాదు. కాబట్టి మనం కోపాలు ద్వేషాల వల్ల ఏమీ సాధించలేము, ప్రార్థన వల్ల మాత్రమే ఏదైనా సాధించగలం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా